హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సేమియా పాయసం తయారు చేస్తున్నాను. సేమియా పాయసం కోసం నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ అనేది యూస్ చేస్తున్నాను. రెగ్యులర్గా కాకుండా ఇలా కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దానికోసం ఒక కప్పు సేమియా, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ, వేయించుకోవడానికి నెయ్యి, పాలు అనేది తీసుకున్నాను. మీ దగ్గర ఏ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నేను ఇక్కడ మిల్కీ మిస్టి వారి కండెన్స్డ్ మిల్క్ అనేది తీసుకున్నాను. సేమియా పాయసం ఎలా తయారు చేయాలి? ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి అనేది తీసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి మనం తీసుకున్న సేమియా తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక కప్పు దాకా సేమియా తీసుకున్నాను. దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఎక్కువసేపు ఉంటే కలర్ అనేది నల్లగా మారుతుందండి. గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసుకొని కప్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి మనం తీసుకున్న పాలు అనేది తీసుకోవాలి. నేను ఒక కప్పుకి 4 కప్పులు తీసుకున్నానండి. ఇక్కడ మనం తీసుకున్న కప్లోకి ఒక కప్పు అయితే ఈ కండెన్స్డ్ మిల్క్ సరిపోతుంది. పాలు అనేది పొంగొచ్చాయి చూడండి. ఇలా పొంగు రాగానే మనం తీసుకున్న సేమియా అనేది దాంట్లో వేసి కలుపుకోవాలి. సేమియా అనేది తొందరగా ఉడుకుతుందండి, ఎక్కువ టైం పట్టదు. సో ఇలాగా సేమియా ఉడికిన తర్వాత మనం తీసుకున్న కండెన్స్డ్ మిల్క్ అనేది వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకోవాలండి. మనము థిక్నెస్ అనేది ఇలా ఉన్న తర్వాత ఆపుకోవాలి. ఎందుకంటే ఆరిపోయిన తర్వాత ఇంకా థిక్గా మారుతుంది. మీకు స్వీట్నెస్ కావాలంటే ఈ స్టేజ్లోనే 1 టీ స్పూన్ చక్కెర కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.